అంటే ఇంకోటి ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువులే అని చెప్పి చెప్తా ఉన్నారు. సో దాని మీద బాగా చర్చ కూడా నడుస్తుంది. భారతదేశం అంటే హిందూ దేశం ఎవరు చెప్తున్నారండి? చాలా మంది అంటే ఈ విధంగా బీజేపీ పార్టీకి స్పెషల్లీ బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా సో భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువే అంటే బీజేపీ పార్టీ సంఘ పరివార్ యొక్క ఒక ఉపాంగం అని మనకు తెలుసు కదా. వాళ్ళు ఆ మాట చెప్తూ ఉంటారు. వాళ్ళు దాన్ని అనుసరిస్తే బాగుండేది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో ముస్లిమ్స్కి సభ్యత్వం ఏమి లేదు. హిందువులంతా ఆర్ఎస్ఎస్లో చేరాలి అంటే ముస్లింలు హిందువులు అంటే చేర్చుకోవచ్చు కదా. వాళ్ళ గురించి ప్రత్యేక శాఖ ఎందుకు ఏర్పాటు చేశారు? ఆడవాళ్ళని కూడా చేర్చుకోలేదు, ఆడవాళ్ళకి వేరే శాఖ ఏర్పాటు చేశారు. అంచేత చెప్పడానికి అయితే వినడానికి బాగానే ఉంది. అంటే వాస్తవంగా హిందూ అనేటువంటిది జియోగ్రఫికల్ టర్మ్. అంటే సింధు నదిని బట్టే మనకు పేరు వచ్చింది. మొట్టమొదటి వాళ్ళందరినీ సింధు శబ్దం నుంచే హిందూ శబ్దం వచ్చింది. వాళ్ళు పర్షియన్స్ సింధు అనేవారు, హిందూ అనేవారు, వాళ్ళకి సాలేక. అందువల్ల క్రమంగా ఏంటంటే హిందూ అనే శబ్దం వచ్చింది. దట్ ఈజ్ ఓకే. కానీ ఆ విధంగా ఇప్పుడు అనుకోవట్లేదు మనం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా హిందువులు అంటే మిగతా వాళ్ళు కూడా అంగీకరించాలి. మీరు ఫలానా అంటే మీరు కూడా ఒప్పుకుంటేనే కరెక్ట్ అవుతుంది. కానీ మీరు హిందువే నేనంటే మీరు ఒప్పుకుంటే దానివల్ల మీరు ఫైనల్గా ఏంటంటే నేనేం చెప్తాను అది ఇంపార్టెంట్. అంచేత ఎవరేం చెప్తారు అది ముఖ్యం. ఇవాళ హిందువులు అంటే క్రైస్తవులు ముస్లింలు మేము హిందువులు కాదని చెప్తారు, భారతీయులు అని చెప్తారు. అంటే ఆ శబ్దం ఆ విధంగా మారింది. అంచేత ఇప్పుడు ఓకే మీరు దాన్ని హిందూగా నిర్వచించదలుచుకుంటే ఇప్పుడు హిందూ రాష్ట్ర అనేటువంటి పదాన్ని ఖాయం చేసి దాన్ని జనంలోకి పంపించడానికి వాళ్ళ మాట చెప్తున్నారు. మీ శాఖల్లో హిందువులుగా గుర్తించండి అందరినీ, మరి తీసుకోండి. ఎవరు రాలేదు, ఎవరిని తీసుకోలేదు. మంత్రివర్గంలోనే వాళ్ళకు ముస్లిం లేకుండా మంత్రివర్గం కేంద్ర కేబినెట్ చాలా రోజు నడుస్తూ ఉంది. మీరు ఈ మాటలను పేరుకు చెప్తున్నారు అందరూ హిందువులే అని. వాస్తవంగా ఏంటంటే వాస్తవంగా హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళదే ప్రధానమైన ఆధిపత్యం ఉండాలనేది మొట్టమొదటి నుంచి గోల్వాల్కర్ గారు వీఆర్ అవర్ ది నేషన్ వి అండ్ ఆర్ అవర్ నేషన్హుడ్ అనే పుస్తకం ఉంది వారు. ఈ పుస్తకంలో వారు స్పష్టంగా రాశారు ఏమనంటే హిందువులు కాని వాళ్ళందరికీ సమానమైన హక్కులు ఉండడానికి వీల్లేదు, 3వ తరగతి పౌరులుగా ఉండాలి. వాళ్ళందరినీ హిట్లర్ గ్యాస్ ఛాంబర్స్లో యూదుల్ని చంపించిన విధంగా ఆ మోడల్ మనం ఇంప్లిమెంట్ చేస్తే మంచిదేమని కూడా రాశాడు. ఇవన్నీ రాసినప్పుడు అందరూ హిందువులు అయితే కొంతమంది 3వ తరగతి పౌరులుగా ఉండాలి మీరెందుకు ఆలోచిస్తున్నారు? అందరూ హిందువులు అయితే కొంతమంది గ్యాస్ ఛాంబర్కి పంపించాలి మీరెందుకు ఆలోచించారు? ఈ ప్రశ్నలన్నీ వస్తాయి కదా. అంటే మీరు అలా అనుకోవట్లేదు, పైకి అలా చెప్తున్నారు మీ అభిప్రాయాలు దాచుకోవడానికి. కరెక్ట్ కాదు అంటే చెప్పకుండా ఉంటే బాగుంటుంది. అంటే ప్రజెంట్ ఉన్న దేశంలో ఇప్పుడు ప్రస్తుత దేశంలో హిందూ పోలరైజేషన్ పెరిగిపోతుంది. అది దేశానికి ప్రమాదమా మంచిదా? హిందూ పోలరైజేషన్ అంటే మీరు కరెక్ట్గా నిర్వచించండి. అంటే హిందూ మతం లేదు, కంప్లీట్గా ప్రతి ఒక్కరు కూడా హిందూగా ఉండాలి, హిందూగా బతకాలి, సనాతన ధర్మాన్ని పాటించాలి, జీవించాలి. సనాతన ధర్మంలో గొప్ప విలువల ప్రకారం జీవిస్తే చాలా మంచిదండి నా ఉద్దేశం అయితే. మీరు అన్నది అది కాదేమో అనుకుంటున్నాను. అంటే హిందూ మతోన్మాదమే వెళ్తున్నారంటే మీ ఆందోళన ఏమో అనుకుంటున్నాను. హిందూ మతం వేరు, మతోన్మాదం వేరు. మతంలో ఉన్న విలువలకు వెళ్ళినంత వరకు చాలా మంచిదండి. మతోన్మాదం పెడితే చాలా ప్రమాదం. అంటే హిందువులు మాత్రమే మతోన్మాదమే పడలేదు, ముస్లింలు వెళ్ళారు మొట్టమొదట. అసలు ప్రపంచంలో మనకి రాజకీయాలు మతం ఈ రెండు కలవకూడదు అని ఎవరైనా చెప్పాలంటే మొట్టమొదటి ఇండియన్స్ చెప్పాలి. ఎందుకంటే భారతీయులు నష్టపోయినంతగా ప్రపంచంలో ఎవరు నష్టపోలేదు దీనికి. మొట్టమొదట ఏం చేశారంటే ఇస్లాంని రాజకీయాలు కలిపేశారు. ముస్లిం లీగ్ పార్టీ వాళ్ళు 1946లో జరిగిన ఎన్నికల్లో 1946లో అంటే దేశ విభజనకి ఒక ఏడాది ముందు జరిగిన ఎన్నికల్లో ఖురాన్ తీసుకెళ్లి ఖురాన్ మీద ఓటేయండి, ముస్లిం అయితే ముస్లిం లీగ్ని ఓటేవా, ముస్లిం కాదా, ముస్లింకి పుట్టలేదా, ఖురాన్ ఓటేయి, ఖురాన్ మీద ఒట్టేసి చెప్పు ముస్లిం లీగ్కి వేస్తానంటే ముస్లిం అనేవాడు ఏం చేస్తాడు? దానికి లోన్ అవుతాడు కదా. ఆ ప్రభావానికి లోనయ్యి సమైక్యతను కోరుకున్నవాడు కూడా బుద్ధి లేకుండా ముస్లిం లీగ్ కొట్టేసాడు. ఫలితంగా పాకిస్తాన్ వచ్చింది. జరిగిన ప్రమాదం దానివల్ల 20 లక్షల మంది చచ్చిపోయారు. దాని మీద కోట్ల మంది అటు నుంచి ఇటు వెళ్లాల్సి వచ్చింది. చాలా ఘోరమైనటువంటి అందరూ ముస్లిమ్స్ వేశారని చెప్పడం లేదు. చాలా చోట్ల మెజారిటీ ముస్లిమ్స్ నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్లో ఎవడో వేయలేదు. ఇప్పుడున్న పాకిస్తాన్ ప్రాంతంలో ఎవడో వేయలేదు. హిందుస్థాన్ ఉన్న ప్రాంతంలో వేశారు మన భారతదేశంలో. అయితే మొట్టమొదటి నష్టపోయాం. ఇవాళ భారతదేశం 2 ముక్కలైంది, ఆ తర్వాత 3 బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయింది. ఇప్పుడు కూడా మనం దాని నుంచి పాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ రాజకీయాలను మతంతో కలపాలంటే మళ్ళీ మనం మొక్కలవుతాం, ఇబ్బంది పడతాం. భారతదేశ ఐక్యత సమైక్యత ఉండాలంటే ప్రతి ఒక్కరికి మనం సమానంగా ఒక రూమ్ ఉందనుకోండి, దాంట్లో ఒక 4 కలిసి ఉందాం అనుకున్నారు. 4కి కూడా పడుకోవడానికి, 4కి బాత్రూమ్ ఉపయోగించుకోవడానికి, 4కి కూడా ఫ్యాన్ వేసుకోవడానికి వాతావరణం ఉంటే బాగుంటుంది. కానీ నీకు పడుకోవడానికి లేదు, మేము ఇద్దరం పడుకుంటాం, మీ ఇద్దరు నుంచోండి అంటే వాళ్ళు ఎంతకాలం నిలబడతారు? కొంతకాలం తర్వాత కొట్లాడతారు. అంచేత సమానత్వం సామరస్యమైనటువంటి భావన ఉండాలని మన రాజ్యాంగంలో కూడా పెద్దలు అదే ఆలోచించారు. జాతీయ ఉద్యమాలు కూడా అదే వచ్చింది. ఇవాళ మనం వాటిని మర్చిపోయి ఇదంతా కొంతమందికే ఉండాలి, హిందూ అంటే హిందూ మతందే అని. అలాగే పాకిస్తాన్ ఎలా ఏర్పడింది, అనవసరంగా పార్టీషన్ టైంలో ఎంత నష్టపోయామో మర్చిపోయి నువ్వు హిందూ అయితే బీజేపీకి పోయి, ముస్లిం అయితే ముస్లిం లీగ్కి లేకపోతే ఎంఐఎంకి పోయి అని మళ్ళీ మనం అదే రకమైనటువంటి ధోరణిలోకి వెళ్తున్నాం. మతాలు రాజకీయాలకి ఎంత దూరంగా ఉంటాయి, లేదా రాజకీయాలు మతానికి ఎంత దూరంగా ఉంటాయి, కరెక్ట్ వాడే. రాజకీయాలు మతాన్ని వదిలిపెడితే మంచిది. రాజకీయ నాయకులు వాళ్ళ కుర్చీలు సంపాదించడం కోసం ప్రధాని వాడేస్తారు, కులాన్ని మతాన్ని అన్నింటినీ కూడా. మతాన్ని చిత్తుగా వాడేశారు.
నష్టపోయిన సర్వనాశనం ఇంకెంతకాలం వాడతారు? ఉమ్. నమస్కారం, వదిలిపెట్టండి. మీ కార్యక్రమం ఏముందో, మీ యొక్క మంచి మాటలు ఏమున్నాయో, మీ మంచి పనులు ఏం చేయదలుచుకున్నారు? ప్రజలందరికీ విద్య ఇస్తాం, ప్రజలందరికీ ఆధునికమైన ఆరోగ్య సౌకర్యాలు ఇస్తాం, ప్రజలందరికీ కూడా మంచి జీవన ప్రమాణాలు పెంచుతాం, నిర్మాణాన్ని మంచి ఇండస్ట్రీస్ తీసుకొస్తాం, లేకపోతే ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పండి, ఓట్లు సంపాదించుకోండి. కానీ మతాన్ని వదిలిపెట్టండి. రాముడిని, కృష్ణుడిని, ఖురాన్ని, బైబిల్ని, గీతని, లేకపోతే ఆలయాల్ని, మసీదుల్ని దయవుంచి వదిలిపెట్టండి. అవి ధార్మిక సంస్థలు చూసుకోగలుగుతాయి. ఇప్పటికి నష్టపోయాం కాబట్టి ఈ మాటలు చెప్తున్నాం.